వాము చూర్ణం అమ్మ. వామును వేయించేసేసి ఒక చూర్ణంలాగా తయారు చేసుకొని వాము చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా సోంపు గింజలను కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ సోంపు గింజల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. వాము చూర్ణం 50 గ్రాములు, సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు. అట్లే దాల్చిన చెక్క చూర్ణాన్ని మంచి దాల్చిన చెక్కను దంచి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 25 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి. చివరగా మిరియాల చూర్ణం మాత్రం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు బాగా కలపడం వల్ల ఒబెసిటీ లేదా ఎక్సెస్ వెయిట్ లేదా శరీరంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వును కరిగించేందుకు కావాల్సినటువంటి ఆ ఫార్ములా ఔషధం రెడీ అయిపోతుంది ఈ కలుపుకోవడం వల్ల. ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఆహారం తర్వాత 50 ml గోరువెచ్చని నీళ్లు కానీ లేదా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కానీ మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు అలా టీ స్పూన్ వరకు, లేదా మరీ సమస్య ఎక్కువ ఉంటే 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. దాన్ని వాటర్లో కలిపేసేసి సేవిస్తున్నారు అనమాట. మరి ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని రోజు 2 సార్లు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆ యొక్క అధిక బరువు తగ్గడం మొదలవుతుంది అనమాట. దీంతో పాటు మరి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకున్నప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నామమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి రేషియోలో కానీ కాస్త రెట్టింపు రేషియోలో కానీ తయారు చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటుండాలి. ఈ విధంగా వాడుకోవడం వల్లనే ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి.